హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్. పాన్ ఇండియా రేంజ్లో హనుమాన్తో బ్లాక్ బస్టర్ కొట్టి క్రేజ్ని క్యాష్ చేసుకుందాం, వెంటనే ప్రాజెక్ట్స్ చేసేద్దాం అని కాకుండా తేజ సజ్జా ఒక పద్ధతిగా మిరాయిని ఎంచుకొని దానికోసం ఆల్మోస్ట్ 2 years స్పెండ్ చేసి ఫైనల్గా థియేటర్స్లోకి ఈ రోజు వచ్చేసాడు. ఎన్నో చిత్రాలకి డీఓపీగా పనిచేసిన కార్తిక్ ఘట్టంలేని డైరెక్టర్గా లాస్ట్ మూవీ ఈగల్తో అనుకున్న రేంజ్ హిట్ కాకపోయినా తేజ సజ్జాతో కలిసి ఒక వండర్ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కించారు. ఇతిహాసాలను చరిత్రను దృష్టిలో పెట్టుకొని కార్తిక్ మంచి గ్రిప్పింగ్ స్టోరీ రాశారని చెప్పొచ్చు. అశోకుడు తన అపూర్వ శక్తులను 9 గ్రంథాల్లో మిళితం చేసి అవి 9 రక్షకులకు బాధ్యతగా అప్పగిస్తాడు. ఆ 9 గ్రంథాలను చేజెక్కించుకుంటే అమరుడుగా అవ్వచ్చు అని తెలిసిన బ్లాక్ స్వార్డ్ ఎలా ప్రయత్నించాడు, అతనిని ఎదుర్కోవడానికి అంబిక ఏం త్యాగం చేసింది, సూపర్ యోధ ఏ రకంగా అతనిని ఎదుర్కొన్నాడు అనేది కథ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవ్వరూ తగ్గలేదు. సూపర్ యోధగా తేజ సజ్జా తన 100% ఇచ్చాడు. రోల్కి న్యాయం చేశాడు. బ్లాక్ స్వార్డ్గా మంచు మనో స్క్రీన్ ప్రెజెన్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ కుమ్మేశాడు. అంబిక పాత్రలో శ్రేయకి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా కెరియర్ బెస్ట్ రోల్ పడింది. సపోర్టింగ్ రోల్స్ లో జగపతి బాబు, జయరామ్, రితికా నాయక్, గెటప్ సేను మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారని చెప్పొచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్ గా ఉంది. విజువల్స్ మాత్రం తెలుగు సినిమాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇంత గ్రాండ్ విజువల్స్ రావడానికి కారణం డైరెక్టర్ డిఓపిగా చేయడం అనొచ్చు. తన విజన్ ని ఆన్ స్క్రీన్ లొకేషన్స్ లో కానీ గ్రాఫికల్ గా కానీ బాగా ప్రెజెంట్ చేశారు. మిరాయ్ ఇంత పవర్ఫుల్ ఫిల్మ్ అవడానికి ఇంకో కారణం గౌరహరి మ్యూజిక్. తన బీజిఎం తో ఒక్కో సీన్ కి హెవీ డ్యూటీ చేశాడు. సరైన సౌండ్ ఉన్న థియేటర్ లో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తే గౌరహరి గురించి తప్పకుండా తలుచుకుంటారు. హనుమాన్ సక్సెస్ తర్వాత తను కూడా వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా మిరాయి చేయడం అనేది ప్లే ఆఫ్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో మంచు మనోజ్ 2 యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్ బ్యాంక్ బాగా హై ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో తేజ సజ్జా సూపర్ యోధాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే సీన్స్ అండ్ శ్రీరాముడి విజువల్స్ గూస్ బంప్స్ ఇస్తాయి. మిరాయి ఒక అడ్వెంచరస్ డ్రామాయే కాకుండా సాలిడ్ యాక్షన్, మైథాలజికల్ ఎలిమెంట్స్ కలిగి ఉంది. ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కూడా కుర్రోడు గురి చూసి సరిగ్గా కొట్టాడు. ఇలాగే మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకొని సక్సెస్ కంటిన్యూ చేయాలి అని కోరుకుంటూ బెస్ట్ విషెస్ టు తేజ సజ్జా.